హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి కాంబినేషన్ చూపించబోతున్నాను. వెజిటేబుల్ బిర్యానీ విత్ ఆలూ కుర్మా. చాలా బాగుంటాయి ఈ కాంబినేషన్. పిల్లలు ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లో కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక బౌల్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ అయినా వేసుకోవచ్చు. తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలాగే క్యాప్సికమ్ అండ్ క్యారెట్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. అలాగే మీ దగ్గర ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. అలాగే పచ్చిమిర్చి నేను ఇక్కడ స్కిప్ చేస్తున్నాను, పిల్లలు తినరని. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీ దగ్గర పచ్చి బఠానీ కానీ స్వీట్ కార్న్ కానీ ఉంటే యాడ్ చేసుకోవాలి. ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి ఈ రెసిపీలో. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ వరకు బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు 1 అవర్ ముందు కానీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు కానీ నానబెట్టుకున్న రైస్ను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తాన్ని కలుపుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉంచాలి. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ రైస్ 4 కప్స్ వరకు తీసుకున్నాను కాబట్టి 7 కప్స్ వరకు వాటర్ తీసుకున్నాను. ఈ మొత్తాన్ని ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ రైస్లో వాటర్ అంతా అయిపోయి రైస్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే పొటాటో కర్రీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కట్ చేసుకున్న పొటాటో ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత కట్ చేసుకున్న టమోటాను కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్, పసుపు, కారం వేసుకొని కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. అలాగే మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం జీడిపప్పు, కొబ్బరి తురుము, అలాగే కొంచెం మిరియాలు, చెక్క, లవంగాలు, 1 స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ 70% వరకు కుక్ అయింది. ఇందులోకి ఒక 2 రెబ్బల కరివేపాకు వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ను కూడా వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, వెజిటేబుల్ బిర్యానీ అండ్ ఆలూ కుర్మా రెడీ అయ్యాయి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ప్రోటీన్గా కాకుండా వెజిటేబుల్స్ ఏదైనా ప్రిపేర్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లో కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.